అగ్ని పరీక్షకి వాళ్ళు ముగ్గురు పర్ఫెక్ట్ జడ్జెస్ కాదు అనడానికి మీరు ఏం చెప్తారు? 100%. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు. నా వరకు ఓకే. ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని ప్రిపేర్ అయ్యామా, ఉన్నది ఉన్నట్టు పెట్టేసినామా అంతవరకే. అవతలోడు ఎక్కడి నుంచి వచ్చినాడు, వాని గ్రౌండ్ ఏంటి, వాడు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడు, అవును ఇట్లాంటి వాడికి మనం ఒక టాస్క్ ఇద్దాం చూద్దాం అన్న మినిమం సెన్స్ అనేది కూడా లేకుండా పోయింది. నేను స్ట్రైట్ గానే చెప్తున్నా, అక్కడున్న ముగ్గురికి కూడా ఎటువంటి అర్హత లేదు. మీరేమన్నా బిగ్ బాస్ విన్నర్లా కాదు, పెద్ద యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి బొచ్చుబి లేవు మీకు. ఉన్న దాంట్లో మీరు ఒక 10 ఏళ్ళు కష్టపడి వచ్చినారు కాబట్టి ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నారు. మీరు జడ్జులుగా 1% కూడా అర్హులు కాదు మా ముందు. నేను ఆటికి స్ట్రైట్ గా నేను నిన్న ఒక ఇన్స్టాలో వీడియో పెట్టినా, దమ్ముంటే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయండి అని. సెలబ్రిటీలే వస్తారో కామనర్సే వస్తారో మీ ఇష్టం, జస్ట్ నాతో ఫైట్ చేయండి. మాట పరంగా అయినా కానీ, ఆట పరంగా అయినా కానీ, ఏ పరంగా అయినా కానీ నాతో నన్ను ఫైట్ చేసి నన్ను ఆపండి, నేనే అన్ఫిట్ అని చెప్పి మీ అందరి కాళ్ళు మొక్కి మరి క్షమాపణ చెప్పి వస్తానని కూడా చెప్పింది. వాళ్ళు ముగ్గురు కాకుండా జడ్జెస్ ఎవరు ఉంటే మీకు కామనర్స్ కి న్యాయం జరుగుతుందంటారు? ఇదంతా కాదు కానీ నాకు వాళ్ళు ఏంటంటే ముందే ఎవరు రావాలి ఎవరు వద్దు అని చెప్పేసి ఒక స్క్రిప్టెడ్ గా ఒక ప్లాన్ గా అందరిని సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. వాళ్ళకి ముందే అంత ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు అనుకోవాలా ఇప్పుడు మేము? మా టైంతో ఆడుకున్నారు, లేకపోతే మా జీవితాలతో ఆడుకున్నారు. ఎందుకంటే చాలా మంది జాబ్స్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ టైం వేస్ట్ అక్కడ. వాళ్ళ ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఎంత ఖర్చు అయి ఉంటుంది వాళ్ళకి. అంటే మా మనోభావాలతో ఆడుకున్నారు, మాతో ఆడుకున్నారు, మా టైం వేస్ట్ చేశారు. ఇవన్నిటికి ఎవరు భరిస్తారు ఇప్పుడు? వాళ్ళు ఏంటి చల్లగా కూర్చున్నారు, జడ్జిమెంట్ చెప్పారు, మీరు సెలెక్ట్ కాలేదని చెప్పారు. నెక్స్ట్ ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి? అంటే సామాన్యులు కదా, ఏదన్నా కానీ పోనీ చేసుకొని చూసుకుందాం ఎవరు వస్తారు అని చెప్పేసి వాళ్ళు వదిలేశారు. ఇప్పుడు ఇది మా ఒక్కల దగ్గర అయిపోదు. నెక్స్ట్ ఇయర్ కూడా బిగ్ బాస్ జరగవచ్చు, అప్పుడు కూడా కామనర్స్ అన్న పేరుతోటి మళ్ళా రావచ్చు. ఇప్పుడు మాలాగా స్ట్రాంగ్ గా ఉండేటోళ్ళు ఉంటారు అని చెప్పలేం. ఇప్పుడు అక్కడున్న 80 మెంబర్స్ లో ఎవరన్నా ఒకళ్ళు జాబ్ పోయిందనో, లేకుంటే పరువు పోయిందనో, ఏదన్నా ఒకటి చేసుకొని సూసైడ్ గట్రా చేసి. లాస్ట్ టైం కూడా ఆల్రెడీ అగ్ని పరీక్షలో అన్ఫేర్ జరిగింది అంటూ చాలా వరకు చెప్పడం జరిగింది. అది విని కూడా మళ్ళీ మీరు ఎట్లా ట్రై చేశారు? హరీష్ విషయంలో కానీ లాస్ట్ టైం మీరు చూసారు కదా, హ్యాండిక్యాప్డ్ పర్సన్, అతనికి అట్లే అన్ఫేర్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఎట్లా ట్రస్ట్ చేశారు? ఎందుకు మీ ప్లాట్ఫామ్ అనుకున్నారు మీరు? లైక్ మేము ఆడిషన్ వీడియో పెట్టినప్పుడు ఒక హోప్ ఉండే, అందరికంటే యూనిక్ గా ఉన్నాం, స్కిల్స్ ఉన్నాయి, డెఫినెట్లీ మాకు ఒక ఛాన్స్ వస్తే మేము ప్రూవ్ చేసుకుందాము అని. అండ్ అన్ఫేర్ అయిందా ఫెయిర్ అయిందా అన్నది మనకు తెలీదు. ఎందుకంటే ఒక పర్సన్ డైరెక్ట్ గా వచ్చి మన దగ్గర చెప్పలేదు, పబ్లిక్ టాక్ అది. సో రియల్ లైఫ్ లో మేము ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ ఎవరికి అట్లాంటివి జరగకోకున్నట్లు చూడగలం కదా. ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది, మేము ఫైట్ చేయగలం, అందరిలాగా అయితే సైలెంట్ గా ఉండలేం. సో అట్లీస్ట్ దాని గురించి అన్న లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ తోటి నేనైతే పెట్టేశా, వస్తుందా రాదా అని. సో ఫైనల్ గా వచ్చిన తర్వాత తెలిసింది కాబట్టే కదా ఈ రోజు ఫైట్ చేసాం, మీ ముందుకు వచ్చి మేము మా బాధలన్నీ చెప్పుకోగలుగుతున్నాం. నేనైతే ఖచ్చితంగా నన్ను నేను నమ్ముకునే అంతవరకు అయితే ఎవరి వీడియోస్ అవన్నీ నేనైతే ఏది అంత నేను తీసుకోలేదు. నన్ను నేను నమ్ముకున్నాను, నేను అక్కడి వరకు వెళ్ళి నేను సర్వైవ్ అవ్వగలుగుతాను అని నా స్ట్రెంత్ నాకు తెలుసు, నేను ఏం చేయగలుగుతాను ఏంటి అనేది నాకు తెలుసు. నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి అంతవరకు వెళ్ళిన. కానీ అక్కడ నాకు బాగా బాధ అవుతుంది ఏంటి అంటే, నాకు టైం ఇవ్వలేదు ఫస్ట్ 5 నిమిషాలలో. మళ్ళీ ఆ 5 నిమిషాలు కూడా వాళ్ళు సగం మాట్లాడము, నాకు ఇచ్చిన 5 నిమిషాలు కూడా వాళ్ళే సగం తీసుకున్నారు. అందులో మధ్యలో నేను చెప్పే దాంట్లో క్వశ్చన్స్ అడగడము. అయినా సరే చెప్పేది నేను ఎందుకు బ్యాక్ స్టెప్ వేయాలి అని చెప్పేసి, మీరు ఏదైతే అడగండి నేను చెప్తా ఉంటాను, అలాగని చెప్తానే ఉన్నాను. వెళ్ళంగానే నా టైంలో సగం వాళ్ళే తీసుకున్నారు, చేతులకు సంఖ్యలు వేశారు, ఏదేదో చేశారు అక్కడ స్టేజ్ పైన. అదంతా వేస్తారో కూడా నాకు తెలియదు. నేను అడిగాను, ఇప్పుడు నన్ను ఏం క్వశ్చన్ చేశారు, మీరు మీ మదర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా, తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మీరు జాబ్ చేసుకోవచ్చు కదా అని అన్నారు. నేను జాబ్ చేసుకోవాలి అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇంట్రెస్ట్ లేని దానికి మీరు వెళ్ళి అక్కడ చెయ్యండి అని నాకు ఎట్లా చెప్తారు మీరు? అంటే నా లైఫ్ నేను చూసుకోవద్దా, నేను ఏం చేయాలో నాకు తెలీదా? నేను ఇదే క్వశ్చన్ రైజ్ చేశాను, నేను ఏం చేయాలో నాకు తెలీదా అని చెప్పేసి అన్నాను. అంత అయిపోయిన తర్వాత శ్రీముఖి గారు వచ్చి అన్నారు నా దగ్గర, ఏమంటున్నారు, కరెక్టే అమ్మ నువ్వు అడిగింది కూడా కరెక్టే, మరి నీ లైఫ్ నువ్వు చూసుకోవద్దా అని చెప్పారు, కానీ జడ్జెస్ డెసిషన్ కదా, మనం ఏం చేయలేము ఇంకా అని చెప్పేశారు. అంటే అది వ్యాలిడ్ పాయింట్ అనే కదా అక్కడ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు దాని గురించి. ఏది ఒక సంథింగ్ ఒక టాస్క్ లకు పెట్టారు, దాన్ని కూడా నాకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యలేదు వాళ్ళు. ఒకటి రసగుల్లా అని చెప్పి స్వీట్ పెట్టారు, నా ముందు స్వీట్ పెట్టారు, ఇంకా డైస్ ఉంది, ఆ డైస్ వేయాలి. జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్, నాకు ఇచ్చిన 5 minutes లో ఇవంతా జరిగింది. మళ్ళీ నాకు ఇంట్రో ఇచ్చిన 5 minutes లోనే ఇదంతా జరిగింది. పెట్టారు, డైస్ ఇచ్చారు, ఇచ్చేసి మీకు ఎంత డైస్ పడుద్దో మీరు అంతా నోట్లో పెట్టుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, జడ్జెస్ అడిగే క్వశ్చన్స్ కి మీరు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పారు శ్రీముఖి గారు. ఓకే అని చెప్పాను. ఫస్ట్ నోట్లో పెట్టుకున్నా, 3 పడింది, పెట్టేసుకున్నా,
అది అవ్వట్లేదు. అయినా సరే నేను దాన్ని ట్రై చేశాను, ఎందుకంటే నేను ప్రూవ్ చేయాలి వాళ్ళకి. నాకున్న టైం నేను యూటిలైజ్ చేసుకోవాలి, ప్రతి సెకండ్ నేను యూటిలైజ్ చేసుకోవాలి అక్కడ. అందుకని చెప్పేసి నేను చేసేసాను. అప్పటికి అవ్వట్లేదు. అప్పుడు బిందు గారు ఉండి అన్నారు, అది తినకూడదు, మీరు ఓన్లీ మీరు నోట్లో ఉంచుకొని మాకు రెస్పాండ్ అవ్వాలి అన్నారు ఫస్ట్ నేను పెట్టిన తర్వాత. ఓకే అని చెప్పేసి అలా ఉన్నాను. నవదీప్ గారు ఉండి అంటారు, లేదు ఇక్కడ తినమని తినుకుంటూ చెప్పాలని ఉంది కదా ఆన్సర్ అంటారు. అంటే అది వాళ్ళకే క్లారిటీ లేదు, నేను తినుకుంటూ చెప్పాలనా లేదంటే నోట్లో అలాగే ఉంచుకొని దాన్ని ఏమంటారు స్టక్ చేసి నేను చెప్పాలా ఆన్సర్, వాళ్ళకి క్లారిటీ లేదు. దాని తర్వాత ఏం చేశారు, ఆ సెటప్ ని దించారు. ఎందుకంటే అక్కడ వాళ్ళది ఫెయిల్ అయింది, వాళ్ళ ప్లాన్ ఏదైతే జరిగిందో అది ఫెయిల్ అయింది. వాళ్ళకి క్లారిటీ లేదు, నేనేం చెప్తున్నా అనేది వినడానికి అసలు రెడీగా లేరు అక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటి, మేమేంటి మీరు ప్రూవ్ చేయండి అని అడగాలి మమ్మల్ని. నన్ను క్వశ్చన్ చేయండి, మీరు మీ టాలెంట్ చూపించండి నాకు. మీరు డాన్స్ చేస్తారా, మీరు సాంగ్ పాడతారా, మీరు ఏం చేస్తారు ప్రూవ్ చేయండి. అవి అలాంటి క్వశ్చన్స్ అక్కడ ఉన్న 3 జడ్జెస్ నుంచి ఒక్క జడ్జి నుంచి కూడా రాలేదు. అభిజిత్ గారు ఉండి అంటారు, ఏ అమ్మా నువ్వు అంత పెద్ద యూనివర్సిటీలో చదువుకున్నావు, నీకు 80% ఉంది, రెస్పాన్సిబిలిటీ చూసుకోవాలి అంటున్నావు మీ మమ్మీ గారిది. అవును ఖచ్చితంగా నేను చూసుకోవాలి. ఆమెకి నేను ఇప్పుడు అక్కడికి రావడానికి వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు, నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు, నేను అందులో సర్వైవ్ అవ్వగలను, నా స్ట్రెంత్ అన్ని వాళ్ళకి తెలుసు. అట్లాంటప్పుడు ఇప్పుడు వాళ్ళు రిజెక్షన్ ఇచ్చిన తర్వాత మా మమ్మీ కూడా ఫీల్ అవుతారు కదా, తను కూడా బాధపడతారు కదా. మరి అది ఆలోచించరే వాళ్ళు, నేను జాబ్ చేయాలి అదే చెప్తున్నారు. నేను జాబ్ చేసేదాన్ని మీ దగ్గరికి ఎందుకు వస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఎందుకు నా టైం ఇంత 3 days 4 days. ఇప్పుడు వాళ్ళు మాకెంత ఒక్కొక్క రౌండ్కి 1 second round ఫస్ట్ రౌండ్ అట్లా 10 days గ్యాప్ తీసుకున్నారు. 10 days 15 days గ్యాప్ తీసుకొని మాకు రిజల్ట్ అనేది ఇస్తున్నారు. ఆ గ్యాప్ లో కొంతమంది జాబ్ వదిలేసుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. నెక్స్ట్ ఏంటి మేము అవుతామో లేదో తెలీదు, ఆ భయంతో ఉన్నాం మేము. నన్ను నేను నమ్ముకున్నాను కాబట్టి అక్కడి వరకు వెళ్ళాను. అలాంటిది అక్కడ చాలా అవమానం జరిగింది, ఎట్ ది సేమ్ టైం అన్ఫేర్ జరిగింది. టైం ఇవ్వలేదు ఫస్ట్ మెయిన్ థింగ్. నేనుండి ఫోక్ సాంగ్స్ డాన్స్ చేస్తాను అనమాట, నాకు చాలా ఇష్టం డాన్స్ చేయడం. నేను అదే చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను లైఫ్ రిస్క్ లో పెట్టుకొని ఎప్పుడైనా సరే నాకు అనిపించింది నేను మాట్లాడతాను, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను. నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు నచ్చలేదు నేను చెయ్యను, ఇదే చెప్పాను. చెప్తే అల్లుండి అంటారు కదా, మీరు కంఫర్ట్ జోన్ నుంచి రాలేరా మీరు అని అడిగారు. నేను చెప్పాను అప్పుడు, నా కంఫర్ట్ జోన్ నుంచి నేను రావాలి అంటే ఖచ్చితంగా దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి. ఇఫ్ నెసెసరీ అనిపిస్తే నేను పక్కా వస్తాను. నేను ఈ రోజు కూడా అదే చెప్తున్నాను, నేను మా మమ్మీ కోసం జాబ్ చేయాలి అనుకున్నాను కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ నాకు ఆపర్చునిటీ వచ్చింది, ఆపర్చునిటీ నేను తెచ్చుకున్న ఆపర్చునిటీ, నాకు ఎవరో వేరే వాళ్ళు ఇవ్వలేదు, నాకు వేరే వాళ్ళ కింద పని చేయాల్సిన అవసరం నాకు లేదు, నాకు అని నా మెంటాలిటీని కాదు. అలాంటప్పుడు నేను ఎందుకు నా కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి? ఇఫ్ నెసెసరీ అయితే నేను స్టెప్ తీసుకుంటాను ముందుకి అని చెప్తే వాళ్ళుండి, నువ్వు రిస్క్ చేయలేవు కదా, నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి రాలేవు కదా అని అన్నారు.